ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే పండుగ. హాయ్ హలో నమస్తే అండి, నేను మీ ఆర్కే నరేష్. అయితే మనం సైదాబాద్లో అయితే వచ్చాము. ఇక్కడ రోడ్ అంతా బంద్ చేసి ఉంది. ఇక్కడంతా మెయిన్ రోడ్ సైదాబాద్ కాలనీ అయితే మొత్తానికైతే క్లోజ్ చేసి ఉన్నది. ఇక్కడైతే మనం ర్యాలీ దగ్గర అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా మొత్తం అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఇస్తేనే మరని ఒక వీడియోతో మీ ముందు రావాలనిపిస్తుంటాయి. ఇక్కడైతే చాలా వరకు అయితే బందోబస్తు అయితే చాలా బందోబస్తు ఉంది. ఇక్కడ సైదాబాద్ చెంచల్గూడ జైలు నుంచి మొత్తం రహదారులు అన్నీ బంద్ ఉంది. ఇప్పటివరకు అయితే చాలా వరకు అంతా ట్రాఫిక్ వాళ్ళు అయితే రోడ్ మొత్తం క్లియర్ చేసారు. ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. మరి ముందెళ్ళిన తర్వాత అయితే చాలా పెద్దగా అయితే జాతర ఉంది, చూడవచ్చు. 1/2 కిలోమీటర్ నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నా, ఆయాసం తగ్గట్లే. ఇక్కడ దేవతలు కూడా మనకి ఈ ప్రాంతంలో మత సామర్థ్యాలంటే ఈ ప్రాంతం వారి యొక్క కఠినమైన ఆయన కూడా ఏలాంటి మన సాంప్రదాయాలు బంధువులు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచించాలి. కాపాడుకోవాలని దాన్ని దొరకాలని అంటే అట్లాంటి నైపుణ్యంగా పెట్టి అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి భాస్కరరావు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. కోరుకుంటూ ముందుగా మన యొక్క మరి కృష్ణ హరే కృష్ణ కృష్ణ ఆషాఢంలో జాతర
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ శ్రీకాంత్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. విభిన్న నృత్యాలతో అమ్మవారి దయచేసి కూర్చోండి అందరూ. మల్లెల్ గారు ఇక్కడ రండి, అందరూ కూర్చోండి. మల్లెల్ ఉన్నారా? ఇంకోటి ప్రవీణ్ కుమార్ గారికి స్వాగతం. దయచేసి ఇది అందరి ఈ ఏంటి ఇప్పుడే కాదు, అమ్మవారి అంత మనకనే రావాలి ఇదంతా. ఎందుకండి బాబు అక్కడ కూర్చోండి అమ్మా. ఊరికే ఇదంతా దయచేసి దయచేసి కూర్చోండి. రామారావు గారిని, యాదవ్ గారిని, అదేవిధంగా మన యొక్క వినోద్ నేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకు ఇక్కడైతే పిల్లలైతే బేభత్సంగా ఏమైనా గొడవ పడ్డారో ఏమో తెలియదు కానీ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. పిల్లలు చేసిన తప్పకే ఆడ మరిన్ని గొడవలు పెరిగే అవకాశం ఉండే. అక్కడ పోలీసులు ఉండడంతో ఎలాంటి గొడవ కాకుండా ఉన్నది.